హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కానీ మన ఛానల్లోని స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. అందరి ఆశీస్సులతో ఫంక్షన్ చాలా గ్రాండ్గా ముగిసింది. అశోక్, ఇషిక అందరితో కలిసి భోజనం చేసి గెస్టులందరూ వెళ్ళేసరికి చాలా ఆలస్యమైంది. అలసటగా ఉన్న ఇషిక తన గదిలోకి వెళ్ళి అద్దం ముందు నిలబడి తన జ్యువెలరీని ఒక్కొక్కటిగా తీస్తుంది. అప్పుడే అశోక్ రూమ్లోకి వచ్చి వెనుక నుండి ఇషికాను హత్తుకొని ఇందకటి నుండి తనను ఊరిస్తున్న ఇషిక నడుమును తన వేళ్లతో నిమురుతూ ఆమెను తన వైపుకు తిప్పుకొని కౌగిలిలో బంధించాడు. ఒక్కొక్కటిగా ఇషిక జ్యువెలరీని తీస్తూ ఒక్కసారిగా ఆమె బ్లౌజ్ థ్రెడ్స్ను లాగేశాడు. తెల్లగా మెరుస్తున్న ఆమె వీపుపై ముద్దులు పెడుతూ బ్లౌజ్ హుక్స్ తీస్తుంటే ఇషిక కంగారుగా వెనక్కి తిరిగింది. సార్, నేను చేంజ్ చేసుకుని వస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది. కానీ అశోక్ ఆమెను ఆపుతూ నో అని చెప్పి మళ్ళీ తన పనిని కొనసాగించాడు. ఇషిక తన రెండు చేతులతో అశోక్ని తోసేసి డ్రెస్సింగ్ రూమ్ వైపు పరుగుదీయబోయింది. కానీ అశోక్ ఆమెను చేరి రెండు చేతులతో అమాంతం ఎత్తుకొని ఏమైంది, నేను నీ మగున్నే కదా అంటూ ఆమెను బెడ్ మీదకు విసిరేసి వెంటనే ఆమె పైకి చేరిపోయాడు. ఇషిక సిగ్గుతో ముడుచుకుపోతూ సార్ ప్లీజ్ అని వారిస్తున్న అశోక్ నవ్వుతూ మిగిలిన హుక్స్ని కూడా విప్పేస్తూ ఆమె బ్లౌజ్ను పక్కకు విసిరేశాడు. కేవలం బ్రాతో ఉన్న ఇషిక తన రెండు చేతులను అడ్డు పెట్టుకుంటూ బెడ్ మీద నుంచి లేవడానికి ప్రయత్నించింది. తను అలా చేయగానే అప్పటి వరకు రొమాంటిక్గా ఉన్న అశోక్ విసుగుతో అసలు నీ ప్రాబ్లం ఏంటి అంటూ ఇషిక మీద నుంచి లేచి గో టు హెల్ అని అరుస్తూ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇషిక ఒక్కసారిగా షాక్కు గురైంది. అశోక్ అంతలా కోప్పడతానని ఆమె అస్సలు ఊహించలేదు. ఒంటరిగా బెడ్ మీద కూర్చొని మొత్తం మూడ్ స్పాయిల్ చేశాను అని బాధపడుతూ అక్కడే ఉండిపోయింది. ఎంతసేపు ఎదురు చూసినా అశోక్ తిరిగి రాకపోయేసరికి మెల్లగా బెడ్ మీద నుంచి లేచి భయంగానే సార్ అని చిన్నగా పిలిచింది. అశోక్ అప్పటికే బాల్కనీలో నిలబడి కోపంగా స్మోక్ చేస్తున్నాడు. ఇషిక పిలుపు వినగానే విసుగ్గా గదిలోకి వచ్చాడు. లైట్లన్నీ ఆపేయడంతో గది మొత్తం చీకటిగా ఉంది. కేవలం బెడ్ లైట్ డిమ్ వెలుతురు మాత్రమే ఉంది. ఇషిక ఒంటికి బెడ్షీట్ చుట్టుకొని ఫాస్ట్గా వచ్చి గట్టిగా అశోక్ను హత్తుకొని సారీ సార్ ప్లీజ్ అంటూ ఆమె దీనంగా అడుగుతుంటే అశోక్ ముఖంలో ఒక చిన్న కార్నర్ స్మైల్ మెరిసింది. వెంటనే బెడ్షీట్ను తీసి పక్కకు విసిరేశాడు. బెడ్ లైట్ వెలుతురులో మెరుస్తున్న ఇషిక నడుమును తన రెండు చేతులతో గట్టిగా నలిపేస్తూ ఆమె పెదవులను అందుకొని బెడ్ మీదకు చేర్చాడు. ఇక ఇషిక పెదవులను లాలీపాప్స్లా చప్పరిస్తూ ఆమె ఊపిరి భారమవుతుండగా కొంతసేపటికి వాటిని వదిలి కిందకు వచ్చి ఇషిక ఎత్తైన పరువాలను చూస్తూ వాటిని తన రెండు చేతులతో మద్దించడం మొదలుపెట్టాడు. ఇషిక నోటి నుండి వచ్చిన నిట్టూర్పుల శబ్దాలు అశోక్ను ఇంకా రెచ్చగొట్టాయి. అలాగే కిందకు వస్తూ ఇషిక బెల్లిని ముద్దాడటం మొదలుపెట్టాడు. ఇషిక మైకంతో తన రెండు చేతులను అశోక్ జుట్టులోకి పోనిచ్చి అతన్ని గట్టిగా చుట్టేసింది. చాలాసేపు ఆమె బెల్లేతో ఆటలాడిన తరువాత మెల్లగా పైకి వచ్చి ఇషిక బ్రాని కూడా తొలగించి మత్తుగా ఆమెను చూస్తూ అమాంతం ఆమె గుండెలపై ముద్దల వర్షం కురిపిస్తూ
అక్కడే తన ఫేస్ని అదిమి పెట్టి చాలాసేపు ఉండిపోయాడు. ఇంకా ఇంకా తీరని కోరికతో ఇసుక పెదాలను అందుకొని వాటిని తనివి తీరా చప్పరించి ఆమె మెడపై పంటిగాటు పెట్టి సడన్గా ఏదో గుర్తొచ్చిన వాడిలా వెంటనే లేచి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. చల్లని నీళ్లతో షవర్ కింద అరగంట తరువాత వచ్చి బయటకు వచ్చాడు. బెడ్ మీద అలాగే ఉన్న ఇషికాను ఎత్తుకొని తీసుకెళ్లి వాష్రూంలో దించాడు. అతను తిరిగి వెళ్ళిపోతుంటే ఇషిక అతని షర్ట్ కాలర్ పట్టుకొని తన వైపుకు లాగుతూ ఏమైంది సార్ అంటూ చాలా క్యూట్గా అడిగింది. అశోక్ చిన్నగా నవ్వుతూ ఆమె దగ్గరకు వచ్చి మామ్ చెప్పింది దీనికి ఏదో ప్రత్యేకమైన ముహూర్తం ఉందంట, అప్పటి వరకు దూరంగా ఉండమని. కానీ నిన్ను ఇలా చూస్తుంటే నా కంట్రోల్ తప్పుతుంది, అందుకే ఆగిపోయాను. అలా అంటూనే ఇషిక నడుమును పట్టుకొని తన మీదకు లాక్కొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అస్సలు ఆగలేకపోతున్నానే తెలుసా అన్నాడు ముద్దుగా. ఇషిక అది విని నవ్వుతూ అశోక్ బుగ్గను గిల్లుతూ మై క్యూట్ హస్బెండ్ అంటూ అతని బుగ్గ మీద చిన్నగా కొరికింది. దానితో అశోక్ అసలే కంట్రోల్లో ఉన్నాను, మరీ ఇలా రెచ్చగొట్టకే అని నవ్వుతూ బయటకు వెళ్ళిపోయాడు. కొంతసేపటికి ఫ్రెష్ అయ్యి తడి జుట్టుతో బయటకు వచ్చిన ఇషికాకు అశోక్ బాల్కనీలో ఒంటరిగా నిలబడి ఏదో ఆలోచిస్తూ కనిపించాడు. వెనక నుండి వెళ్ళి అతన్ని హత్తుకొని ఏంటి సార్ ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగింది. అశోక్ మెల్లగా ఆమెను తన వైపుకు తిప్పుకొని ఆమె ముఖంపై పడుతున్న తడి జుట్టును సరిచేస్తూ ఆమెను తన కౌగిల్లోకి తీసుకొని సరదాగా ఆట పట్టిస్తూ ఏం లేదు, ఇప్పుడు నువ్వు నా పెళ్ళాని అయిపోయావు కదా, నేను రోజు ఎలా ఏడిపించాలి అని ప్లాన్ చేస్తున్నాను అని అన్నాడు. ఆ మాట వినగానే ఇషిక బొంగ మీద పుట్టి తన వైపు గురుగా చూసింది. ఆమె ఎక్స్ప్రెషన్ను చూసి అశోక్ ఒక్కసారిగా నవ్వేశాడు. అలా చాలాసేపు ఇద్దరు బాల్కనీలోనే చల్లని గాలిని ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకున్నారు. ఆ మాటల్లోనే ఇషిక తెలియకుండానే అశోక్ భుజంపై తలవాల్చి నిద్రలోకి జారుకుంది. అశోక్ ఆమెను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పక్కనే చేరి నిద్రలోకి జారిపోయాడు. మరుసటి రోజు ఉదయం యమున గారి కోరిక మేరకు అశోక్ ఇషిక సత్యనారాయణ స్వామి వ్రతం పీటల మీద కూర్చున్నారు. ఇల్లంతా మళ్ళీ బంధువుల రాకతో సందడితో నిండిపోయింది. యమున గారు ఈ పూజను కొద్దిమంది ముఖ్యమైన అతిథుల మధ్య అత్యంత గ్రాండ్గా ఏర్పాటు చేశారు. ఇషిక ఆరెంజ్ కలర్ పట్టు చీరలో చేతుల నిండుగా గాజులు, తన వాలు జడలో మళ్ళీ కనకాంబరం పూలతో చాలా సాంప్రదాయంగా అచ్చం మహాలక్ష్మిలా కనిపిస్తుంది. అశోక్ బ్రౌన్ కలర్ షర్ట్, తెల్లటి పట్టు పంచె కట్టుకొని చాలా హుందాగా ఉన్నాడు. ఆ జంటను చూస్తుంటే అక్కడ ఉన్న అందరికీ తమ రెండు కళ్ళు సరిపోవట్లేదు. పూజారి గారు మంత్రోచ్చారణలు చేస్తుండగా ఇద్దరు ఎంతో భక్తితో వ్రతం పూర్తి చేశారు. పూజ ముగిసిన తరువాత వచ్చిన అతిథులందరికీ తాంబూలం ఇచ్చి పెద్దలందరి పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇక అందరూ వెళ్ళిపోయిన తరువాత ఇషిక మీరాతో సరదాగా ముచ్చట్లు పెడుతోంది. అదే సమయంలో యమున గారు వచ్చి నానా అశోక్ రేపు ఉదయాన్నే టెంపుల్కి వెళ్ళి ఒక మొక్కు తీర్చుకోవాలిరా అని అంటారు. ఆ మాట వినగానే అశోక్ విసుగ్గా మామ్ ఇప్పటికే నన్ను ఈ పూజలతో చాలా విసిగించావు, ఇక నా వల్ల కాదు, నేను అస్సలు రాను అని అంటాడు. అశోక్ అలా చిరాకు పడ్డం చూసి ఇషిక మీరా ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు.
యమున గారు అతని మూడ్ గమనించి, సరేలేరా, కోప్పడకు, మొక్కు తర్వాత నిదానంగా తీర్చుకుందాంలే అన్నారు. ఇషిక కోరిక మేరకు మీరా ఆ రోజు రాత్రికి అక్కడే ఉండిపోయింది. మరుసటి రోజు సాయంత్రం ఇషిక మీరా కలిసి గార్డెన్లో మొక్కలకు నీళ్లు పోస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. యమున గారు అక్కడికి వచ్చి ఒక చీర పట్టుకొని, అమ్మా ఇషిక, ఈ చీర కట్టుకొని త్వరగా రెడీ అయ్యిరా అమ్మా అని చెప్పారు. సరే అత్తయ్య గారు అని చెప్పి ఆ చీరను తీసుకొని గదిలోకి వెళ్ళింది ఇషిక.